ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి. రిచ్ పీపుల్ దగ్గర ఆల్రెడీ మనీ ఉంది, ఇంకా లోన్ ఎందుకు? ఇది డెస్పరేషన్ కాదు, ఇది స్ట్రాటజీ. హైదరాబాద్లో ఒక లగ్జరీ హోటల్ ఓనర్ స్టోరీ. 12 crores బ్యాంక్ బ్యాలెన్స్, జీరో క్యాష్ ప్రాబ్లం. కానీ న్యూ కమర్షియల్ ప్రాపర్టీ కొనడానికి ఫుల్ లోన్ తెప్పించాడు. నేనడిగాను, మనీ ఉంది కదా, లోన్ ఎందుకు? హీ లుక్డ్ అట్ మీ, చిన్న స్మైల్ ఇచ్చాడు అండ్ సెడ్ వన్ లైన్, మై మనీ ఈజ్ అన్ అసెట్, బ్యాంక్ మనీ ఈజ్ అ టూల్. దాట్ లైన్ చేంజ్ చేసింది నా థింకింగ్. నార్మల్ పీపుల్ లోన్ తీసుకొని లైఫ్ స్టైల్ కొంటారు. బైక్, ఐఫోన్, టీవీ, బ్రాండ్ క్లోత్స్. ఎంజాయ్మెంట్ షార్ట్ టర్మ్, ఈఎంఐ లాంగ్ టర్మ్. రిచ్ పీపుల్ లోన్ తీసుకొని ఇన్కమ్ కొంటారు. రెంటల్ ప్రాపర్టీ, బిజినెస్ ఎక్స్పాన్షన్, ఎక్విప్మెంట్, స్కిల్ ఎడ్యుకేషన్ దట్ మల్టిప్లైజ్ ఇన్కమ్. వాళ్ళ ఓన్ మనీ ఎక్కడుంటుంది? ఇన్వెస్ట్మెంట్స్లో, వేర్ కంపౌండింగ్ వర్క్స్ సైలెంట్లీ. Simple math. If my investment earns 15% and bank loan costs 9%, why would I break my investment to avoid a loan? That 6% difference is profit without extra effort. Loan burden kaadu rich ki, adi other people's money working for them. Poor people interest pay chestaru, rich people interest difference earn chestaru. Anduke rich people loan ni bhayapadaru, vallu loan ni control chestaru. Future millionaires kosam rules clear. బైక్, ఫోన్, టీవీ కోసం లోన్ వద్దు. స్టేటస్ కోసం డెట్ వద్దు. ఓన్లీ ఇన్కమ్ ఇంజిన్స్ కోసమే లోన్. లోన్ మీ పాకెట్ని ఖాళీ చేయాలి కాదు, లోన్ మీ ఫ్యూచర్ని బిల్డ్ చేయాలి. స్పెండర్స్కి డెట్ డేంజరస్, ఇన్వెస్టర్స్కి డెట్ పవర్ఫుల్. రిమెంబర్ దిస్ ఫైనల్ ట్రూత్, రిచ్ డోంట్ పే లోన్స్, దేర్ యాసెట్స్ పే లోన్స్. ఈ మైండ్ సెట్ చేంజ్ అయితే మీ మనీ రూల్స్ చేంజ్ అవుతాయి.